सद्गुरुदेव जय पद शरणों श्रेयस रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं। वाल्मीकि महर्षि उल्टा नाम जपते जपते महर्षि हो गए और इतने बड़े महर्षि हुए जिन्होंने रामायण पहले लिख दी, घटना बाद में घटी। लिख दिया ऐसा ऐसा होगा, वैसा ही वैसा हुआ। तो इतना बड़ा महर्षि, और कैसा था उनका जीवन आप सब लोग जानते हैं। ऐसे जीवन में जब परिवर्तन आया तो उल्टा नाम जपते जपते, हृदय में भगवान का नाम लेते लेते इतना ऊंचा महर्षि हुआ कि रामायण पहले लिख दी, घटना बाद में घटी। तो ऐसा प्रकाश उजाला है, अगर सच्चे तरीके से हृदय में जागृत हो जाए तो अंधेरे को अपने आप दूर कर देता है, तो छोड़ना कुछ नहीं है। जो आज आपकी जिंदगी है उसमें एक चीज बढ़ाइए, इस रास्ते पे चलने वाले जो हमारे सद्गुरु हुए, एक के पीछे एक, उन्होंने परमात्मा को पाने के लिए, जीवन मुक्त अवस्था प्राप्त करने के लिए अपनी जिंदगी में बड़े कष्ट उठाए। उनकी जिंदगी बड़ी कठोर की थी और बड़ी कठिनाइयों में रहते हुए इस विद्या को न केवल उन्होंने प्राप्त किया बल्कि हमारे लिए कुछ गुर छोड़ गए। अपनी जिंदगी में जीवन मुक्त अवस्था प्राप्त करी। जीवन मुक्त अवस्था प्राप्त करना हमारा लक्ष्य है, चाहे हम सन्यासी हो, चाहे हम गृहस्थी हो। जीवन मुक्त अवस्था हम प्राप्त करें ज्ञान मार्ग से, ध्यान से, सन्यास से, ग्रस्त से। जीवन मुक्त अवस्था प्राप्त किए प्राणी में दो बात विशेष पैदा हो जाती है। एक निरंतर परमात्मा की याद, 24 घंटे परमात्मा की याद बनी होती है और ईश्वर की याद बनी रहती है। चलते फिरते, खाते पीते, सोते जागते, संसार का हर व्यवहार करते ईश्वर की याद बनी रहती है। दूसरी बात क्या है, इसको जो कर्म है वो निष्काम कर्म हो जाते हैं। ये दो बातें हैं, उसे स्थित पे कहिए, जीवन मुक्त कहिए, में पैदा हो जाती है। अब देखना यह है कि इसी दुनिया में रहते हुए, इसी संसार के सब काम करते हुए कैसे 24 घंटे का ध्यान बने, कैसे उस परमपिता परमात्मा की याद बनी रहे, कैसे हमें निष्काम कर्म करने की आदत बन जाए। संतों ने, सद्गुरुओं ने, जिन्होंने अपने जीवन काल में जीवन मुक्त अवस्था की, हमारे लिए एक रास्ता छोड़ गए। अगर हम इन गुरुओं को अपनाए तो हमारा रास्ता भी आसानी से तय हो जाए। మన సంసారులకి ఏ విధమైన మార్గం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఇంకా చాలామంది అభిప్రాయం ఏంటంటే 55 లేక 58 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మన ఉద్యోగాలు పనులు చూసుకుంటూ 55 లేక 58 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయాక అప్పుడు భగవద్ధ్యానం, ఉపాసన మొదలైనవి చేసుకోవచ్చని వారి అభిప్రాయం. కానీ
ఇది చాలా పొరపాటు. 58 సంవత్సరాలు వచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత ఏ పని జరగదు. అటువంటప్పుడు భగవత్ప్రాప్తి సాధన అసంభవం అయిపోతుంది. అప్పటికి మన అలవాట్లు ఎంత బలీయమైపోతాయంటే అవి మార్చుకోవడం కూడా చాలా కష్టం. మన శరీరం కూడా మన మాట వినదు. ఆ స్థితిలో ధ్యానం మాట నుంచి అసలు కూర్చోవడమే కష్టమైపోతుంది. మనలో చాలామందికి 58 సంవత్సరాల తర్వాత సాధన చేద్దామని కలిగే భావన చాలా పొరపాటు. ఇప్పటి నుంచి మనకెందుకు అనుకుంటారు, కానీ ఇది చాలా తప్పు. ఇప్పుడు చేసుకోకపోతే మరలా జరగదు. ఏది జరగాలన్నా ఈరోజే జరగాలి. అయితే గృహస్థుల యొక్క సాధనా మార్గం కూడా చాలా పురాతనమైనదే, కానీ దానిని మనం మర్చిపోయాం. ఇది మాత్రం చాలా ఉన్నతమైన మార్గం. మీరు జనక మహారాజు గారి పేరు వినే ఉంటారు. జనక మహారాజుని విధేయుడు అని పిలిచేవారు. ఆయన ఎంతో గొప్ప మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని. వారి కాలంలో అనేక మంది మహర్షులు వారి వారి శిష్యుల్ని ఆయన వద్దకు పరీక్ష కోసం పంపుతూ ఉండేవారు. అలా పరీక్ష చేసి జనక మహారాజు గారు కనుక ఆ శిష్యుడిని బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞానే, కాదు అంటే కాదు. మరి ఆయన ఒక మహారాజు. రాజ్యం యొక్క ఎన్నో కార్యభారాలు, ఎన్నో పనులు ఆయనకుంటాయి, ఎన్నో బాధ్యతలు ఉండేవి. ఆ బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వహించుకుంటూ అంతటి బ్రహ్మజ్ఞాని అయ్యారు. కానీ మనకు ఉండే బాధ్యతలు ఒక మహారాజు యొక్క బాధ్యతల కన్నా చాలా తక్కువ. ఒక మహారాజే బ్రహ్మజ్ఞాని కాగలిగినప్పుడు మరి మనం ఎందుకు కాలేము? తప్పకుండా కాగలుగుతాం. అందువలన బహుపురాతనమైన ఈ మార్గాన్ని మీ ముందుంచుతున్నాను. దీనిని ఇతి మార్గము అంటాము. ఈ మార్గములో దీంట్లో మన జీవితంలో ఒక వస్తువును కలుపుకుంటున్నాం. ఏమీ వదులుకోవడం లేదు, దేన్ని త్యాగం చేయటం లేదు. మనం ఒక వస్తువుని పెంచుకుంటున్నాం. అదేమిటంటే పరమాత్ముని యొక్క నామం. పరమాత్ముని యొక్క నామం ఎంతటి గొప్ప జ్యోతి అంటే నిజమైన పద్ధతిలో మన హృదయంలోనికి వచ్చినట్లయితే చీకటిని దానంతటదే దూరం చేస్తుంది. ఎక్కడ ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు. వెలుతురు రాగానే చీకటి పోతుంది. వాల్మీకి మహర్షి భగవన్ నామాన్ని తిరగవేసి జపించి కూడా అంతటి గొప్ప మహర్షి అయ్యారు. ఎంతటి గొప్ప మహర్షి అయ్యాడంటే రామాయణాన్ని ముందుగా రాశారు, తర్వాత సంఘటనలు జరిగాయి. ఆయన ఎలా ఎలా జరుగుతాయని రాశారో అదే విధంగా జరిగాయి. అటువంటి గొప్ప మహాత్ముడు ఆయన. మరి అటువంటి వ్యక్తి జీవితంలో భగవంతుని నామాన్ని హృదయం ద్వారా తిరగవేసి జపించినప్పటికీ కూడా ఎంతటి పరివర్తన వచ్చిందంటే రామాయణాన్ని మొదట రాసిన సంఘటనల తర్వాత అదే విధంగా జరిగాయి. అంతటి ఉన్నతమైన మహర్షి అయ్యారు. అందువల్ల భగవన్నామం హృదయంలో జాగృతమైతే చీకటిని, అజ్ఞానాన్ని దానంతటదే దూరం చేస్తుంది. అందువలన మనం జీవితంలో ఏది త్యాగం చేయవలసిన పని లేదు. ఈరోజు మీ జీవితం ఏ విధంగా ఉందో దానికి మరి ఒక భగవన్నామం అనే మరి ఒక వస్తువుని అదనంగా కలుపుకోండి. ఈ మార్గంలో నడుస్తూ ఒకరి తర్వాత ఒకరు మరొకరు పరంపరానుగతంగా సద్గురు పదాన్ని పొందిన మా గురువులు, సద్గురువులు పరమాత్మ ప్రాప్తి పొందడానికి, జీవన్ముక్త స్థితి పొందడానికి వారి వారి జీవితంలో చాలా చాలా కష్టాలు అనుభవించారు. వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు కూడి ఉన్నా, ఎన్నో పెద్ద పెద్ద కష్టాల్లో ఉంటూనే ఈ ఆత్మ విద్యను పొందారు. వారు పొందడమే కాకుండా మనలాంటి వారి కోసం కొన్ని సులువుల్ని, ఉపాయాల్ని వదిలి వెళ్ళారు. వారి వారి జీవితకాలంలో జీవన్ముక్త స్థితిని పొందారు. జీవన్ముక్త స్థితిని పొందడమే మన లక్ష్యం. మనం సన్యాసులమైనా కావచ్చు, గృహస్థులమైనా కావచ్చు, ఏ విధమైన పద్ధతి ద్వారానైనా
జ్ఞానం జ్ఞాన మార్గం ద్వారా కానీ, కర్మ మార్గం ద్వారా కానీ, ధ్యాన మార్గం ద్వారా కానీ ఎందుకు మనం జీవన్ముక్త స్థితిని పొందలేము? జీవన్ముక్త స్థితిని పొందిన ప్రాణిలో రెండు విశేష గుణాలు ఏర్పడతాయి. మొదటిది నిరంతరం పరమాత్మని యొక్క జ్ఞాపకం, భగవంతుని యొక్క ధ్యానం. నడుస్తున్నా, తిరుగుతున్నా, తింటున్నా, తాగుతున్నా, నిద్రలో ఉన్నా, మెలకువలో ఉన్నా, ప్రపంచం తాలూగా ఏ పని చేస్తున్నా పరమాత్మ జ్ఞాపకం ఉండడం. రెండవది ఏమనగా ఆ సాధకుడి యొక్క కర్మలన్నీ నిష్కామ కర్మలైపోతాయి. అహంకారం సమూలంగా తీసివేయబడుతుంది. అటువంటి వారిని స్థితప్రజ్ఞులు అనండి, జీవన్ముక్తులు అనండి. వారిలో పై రెండు విశేష గుణాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం తాలూకు అన్ని పనులు ధర్మానుకూలంగా చేసుకుంటూ రోజులోని 24 గంటలు భగవంతుని జ్ఞాపకంలో ఎలా ఉండాలి, ఏ విధంగా నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ నిష్కామ కర్మ అలవాటు అవుతుంది అనేది కావాలి. ఈ మహాత్ములు, సద్గురువులు జీవితకాలంలో జీవన్ముక్త స్థితిని పొంది ఉండి మన కోసం కొన్ని సూరుల్ని, ఉపాయాల్ని వదిలి వెళ్ళారు. ఒకవేళ మనం కనుక వారు తెలియజేసిన సులువులు, ఉపాయాల్ని తెలుసుకొని పాటించగలిగినట్లయితే ఈ మార్గం చాలా సరళము మరియు సుగమం అయిపోతుంది. इन संत महात्माओं ने इस सारे साधन को 3 भागों में बांटा और दिन के 24 घंटों में भी 8-8 घंटे के हिसाब से 3 भागों में बांटा। साधन की पहली सीढ़ी पूरी कर लेने से 8 घंटे आपके अपने हो जाएंगे। साधन का दूसरा स्टेप पूरा कर लेने से 16 घंटे आपके अपने हो जाएंगे। साधन का तीसरा स्टेप पूरा कर लेने से निरंतर 24 घंटे परमात्मा की याद और निष्काम कर्म करने की आपको आदत बन जाएगी। मैं अभी साधना की पहली सीढ़ी आपके सामने रखता हूं, जिसमें 8 घंटे आपके अपने हो जाएंगे। మన సద్గురువులు, మహాత్ములు ఈ సాధనని 3 ముఖ్య భాగాలుగా విభజించారు. రోజులోని 24 గంటల్ని 3 విభాగాలుగా చేశారు. సాధన యొక్క మొదటి మెట్టు పూర్తి చేయడం ద్వారా రోజులోని 24 గంటల్లో 8 గంటల సమయాన్ని ధ్యానమగ్నం చేసుకోగలుగుతారు. సాధన యొక్క రెండవ మెట్టు పూర్తి చేయడం ద్వారా రోజులోని 24 గంటల్లో 16 గంటల ధ్యానమగ్నం చేసుకుంటారు. అలాగే సాధనలోని మూడవ మెట్టు పూర్తి చేయడం ద్వారా నిరంతరం 24 గంటలు భగవద్ ధ్యానంలో ఉండగలుగుతారు. నిజమైన నిష్కామ కర్మ ప్రాప్తిస్తుంది. ఇప్పుడు పూజ్య గురుదేవులు సాధనలోని మొదటి మెట్టుని మీ ముందుంచుతారు. దీనివల్ల రోజులోని 8 గంటల సమయం ధ్యానమగ్నం అవుతుంది. पहली बात इन संतों ने बताई कि परमात्मा ने बड़ी असीम दया कृपा कर कर हमको मनुष्य योनि प्रदान की है। उसकी सबसे बड़ी देन है। मनुष्य योनि एक ऐसी योनि है जिसमें परमात्मा ने हमें विवेक बुद्धि दी है, कर्म करने का अधिकार दिया है और स्वाधीनता दी है। बाकी 84 लाख योनियां भोग योनियां हैं। बड़ी दया कृपा कर कर हमें ईश्वर ने मौका दिया, हमें इस अवसर का पूरा पूरा लाभ उठाना चाहिए। कहा है बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सदग्रंथन गावा, साधन धाम मोक्ष कर द्वारा, पाए न कहीं परलोक सवारा। ऐसी मनुष्य योनि जो बड़े भाग से मिली है, जिसके लिए देवता भी तरसते हैं, क्योंकि मनुष्य योनि एक ऐसी योनि है, साधन का क्षेत्र है, मोक्ष का दरवाजा है। इसमें परमात्मा ने हमें विवेक बुद्धि दी है, कर्म करने का अधिकार दिया है। यदि हम चाहे प्रतिशील रहें तो उस परम पिता परमात्मा को प्राप्त कर सकते हैं। ये एक ऐसी योनि है, इसके लिए देवता भी तरसते हैं। तो ऐसा अवसर ईश्वर ने हमें दिया
हमें इसका पूरा पूरा लाभ उठाना चाहिए। जितने संत महात्मा हुए, जितने धर्म हुए, सब ने इस मनुष्य योनि की बुरी बुरी प्रशंसा की है। कहा है कबीरदास जी ने कि कबीरा हर की भक्ति कर, तज विषय रस चौच, बार बार नहीं पाई है मानस जन्म की मौज। विषय वासना के आनंदे, इसके गुरुदेव कहा करते थे कि मिथ्या जन्म बिगार, मानस जन्म गरीब न फिर कर ले हरि से प्यार। इतना सुंदर अवसर परमात्मा ने दिया। हमारे महर्षियों ने बताया कि चाहे आप गृहस्थी हो चाहे सन्यासी, आपको आधा घंटा संध्या वंदना अवश्य करनी चाहिए और आधा घंटा सायंकाल। ये 2 समय निश्चित कर दिए कि संध्या वंदना अवश्य करनी चाहिए। और हमारे देश में 99% लोग परमात्मा को मानते हैं और अपने किसी न किसी ढंग से परमात्मा की पूजा करते हैं। बहुत से लोग तो आधा घंटे से ज्यादा भी करते हैं, लेकिन पूछे उनसे कि आपको इस पूजा का क्या लाभ होगा तो 4 बात बताने के खामोश हो जाते हैं। पहली बात यह कि ईश्वर का नाम लेना बहुत अच्छी बात है। हमारे घर में मंदिर है, हमारे दादाजी पूजा करते थे, हमारे पिताजी करते हैं, हम करते हैं, हमारे देखा देखी हमारे बच्चे भी करते हैं, ईश्वर परस्त है। अगर इनसे पूछे कि इसका कोई आंतरिक लाभ हुआ तो ऐसे बहुत कम लोगों के जो कहेंगे हुआ। इन संतों ने कहा कि हम एक ऐसा तरीका बतलाते हैं, यदि आप इस तरीके से पूजा करेंगे तो आपको विशेष लाभ होगा। और ऐसा तरीका उन्होंने बताया जिसे हर कोई अपना सके, किसी भी धर्म का मानने वाला हो अपने धर्म के मत पर चलते हुए कर सके। ऐसी बात बताई, वह तरीका मैं आपके सामने रखने की कोशिश करूंगा। సాధనలోని మొదటి మెట్టు, మహాత్ములు సద్గురువులు చెప్పిన మొదటి మాట ఏమిటంటే, భగవంతుడు తన విశేష దయాకృపల వలన మనకి మానవ జన్మ ప్రసాదించాడు. మనకు లభించిన ఈ మానవ జన్మ నిజంగా పరమాత్మని యొక్క విశేషమైన ప్రసాదం మాత్రమే. ఈ మానవ జన్మ ఎటువంటిదనగా, దీనిలోనే ఆ పరమాత్మ వివేక బుద్ధిని, కర్మ చేసే అధికారాన్ని ప్రసాదించాడు. మిగిలిన 84 లక్షల జీవరాశులు భోగజీవులే. ఎంతో దయతోనూ కృపతోనూ పరమాత్మ ఈ అవకాశం మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని మనం పరిపూర్ణంగా వినియోగించుకోవాలి. ఇంకా గురుదేవులు ఏం చెప్తున్నారంటే, బడే భాగ్య మానుషు తన పావా, సుర దుర్లభ సద్గ్రంథన గావా, సాధన దాప మోక్ష కర ద్వారా, పాయిన జేహి పరలోక సవారా. ఇటువంటి మానవ జన్మ మన అదృష్టం కొలిది లభించింది. దీనికోసం దేవతలు కూడా పరితపిస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ మానవ జన్మలో మాత్రమే, అటువంటి ఈ మానవ జన్మ మాత్రమే సాధనా క్షేత్రం మరియు మోక్షానికి ద్వారం అయి ఉంది. ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।